హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి ఫోటో స్టూడియోస్కి వెళ్ళకుండా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది మనం ఎలా ప్రింట్అవుట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. దీనివల్ల ఏంటంటే అండి, మనకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఫోటో స్టూడియోస్కి వెళ్ళి 8 కాపీస్ 10 కాపీస్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంత అమౌంట్ అని ఛార్జ్ తీసుకుంటారు. ఒక ఫ్రీ వెబ్సైట్ నుంచే మనం వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది క్రియేట్ చేసుకొని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలరు, దాంతోపాటు మనకు నచ్చిన డ్రెస్ కోడ్ అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి అయితే అప్లై చేసుకొని మనకు నచ్చిన విధంగా మనమైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చండి. మీ దగ్గర ప్రింటర్ కింద ఉంటే ఇంట్లో, ఒకవేళ లేదనుకోండి డైరెక్ట్గా అదే ఫొటోస్ని మీరు సేవ్ చేసుకొని ఏదైనా సరే మనము ఫోటో స్టూడియోస్కి వెళ్తే కినా వాళ్ళు వచ్చేసి మనకు ప్రింట్అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే తక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ తీసుకుంటారండి. మనం డైరెక్ట్గా 8 కాపీస్ 10 కాపీస్ తీసుకుంటే వాళ్ళు ఇంత అమౌంట్ తీసుకుంటారు. అదే మన దగ్గరకి ఏదైనా ఫోటో ఉందనుకోండి, జస్ట్ మనం అడిగేది ప్రింట్అవుట్ కాబట్టి తక్కువ అమౌంట్తో అయిపోతుంది. మనకు cutout.pro అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. దీంట్లో నుంచి మనం ఫ్రీగా వచ్చేసి ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. మీరు ఏదైనా బ్రౌజర్ నుంచి cutout.pro అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఒక cutout.pro అనేది వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆప్షన్ మేక్ పాస్పోర్ట్ ఫోటో అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేసి మన ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోటో అయితే అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన సైజులో మనం ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మనకు సైజు ఏ సైజులో కావాలని ఆ సైజు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనకు పైన ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు 4 కాపీస్ కావాలా, 8 కాపీస్ 10 కాపీస్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే కన్నా 4, లేదు మనము ఇంకా ఎక్కువ కాపీస్ కావాలంటే 8 కాపీస్, అలా A4 సైజులో కాపీస్ కావాలన్నా మనకు నచ్చిన కాపీస్ అయితే మనకి ఇన్ని కాపీస్ కావాలని మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అలానే ఈ ఫొటోస్కి మనకు నచ్చిన కలర్ అయితే బ్యాక్గ్రౌండ్లో మనం సెట్ చేసుకోవచ్చు అండి. మన కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, కలర్ ఆప్షన్స్ ప్లస్ అలానే డ్రెస్ కోడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్స్లో మనకు నచ్చిన కలరు బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చేసుకోవచ్చు. అలానే మన డ్రెస్ కోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. డ్రెస్ కోడ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేంజెస్ అంటే అది కొంచెం టైం పడుతుందండి. వితిన్ సెకండ్సే టైం పడుతుంది. ఆ సెకండ్స్లో వచ్చేసి మన డ్రెస్ కోడ్ అయితే చేంజ్ అవుతుంది. చూసారా, మనకు నచ్చిన డ్రెస్ కోడ్ వచ్చేసి మనం చేంజ్ చేసుకొని సో ఈ ఫొటోస్ అయితే మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్కి అయితే ఇచ్చుకోవచ్చు. ఈ వీడియోలో కంటెంట్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఈ వెబ్సైట్ నుంచి అయితే మనము మ్యాక్సిమం 3 టైమ్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజు ఫొటోస్ క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3 టైమ్స్ కంటే ఎక్కువగా అయితే కినా మన సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు నేను 3 టైమ్స్ కంటే ఎక్కువ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు చూసారా, మనకు ఇన్సఫిషియెంట్ క్రెడిట్స్ అని వచ్చింది. సో దీనికి ఏంటంటే మనము ఛార్జ్ అయితే ఉంటుంది. ఇది మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీగా మీరు 3 టైమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చండి. ఈ వెబ్సైట్ నుంచి అయితే నేను 3 టైమ్స్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేశాను. 1 వచ్చేసి 4 కాపీస్ అండ్ సెకండ్ 1 వచ్చేసి 8 కాపీస్ ఫొటోస్ అయితే నేను అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ వచ్చేసి 8 కాపీస్ ఫొటోస్ అండి. ఇలా నేను డౌన్లోడ్ చేశాను. తర్వాత 4 కాపీస్ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసి నేను ప్రింట్అవుట్ అయితే ఇచ్చుకున్నానండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.